నటసింహం బాలయ్య దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా డాకు మహారాజ్. కాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో అయితే ఓ లుక్ వేద్దాం. ఇక లాగ్ చేయకుండా ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడితే, చంబల్ ప్రాంతంలో సాగునీరు తాగునీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు బలవంత్ సింగ్ ఠాగూర్ అలియాస్ బాబీ డియల్ అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్టపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇంజనీర్ సీతారామం అలియాస్ నందమూరి బాలకృష్ణ గురించి తెలిసి ఆయన అయితేనే తమ కష్టాలను తీర్చగలరు అని ఆ చంబల్ ప్రాంతం ప్రజలు సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలు విని ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు, ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులేంటి, ఇంతకీ డాకు మహారాజ్ ట్రాక్ ఏంటి, సీతారాం డాకు మహారాజ్ గా ఎలా మారాడు, చివరకు డాకు మహారాజ్ ఏం సాధించాడు అనేదే మిగిలిన కథ. మరీ పొగిడేస్తున్నామని కాదు కానీ మామ, ఎప్పటిలాగే సీతారాం గా డాకు మహారాజ్ గా తన పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ బాలయ్య ఎంట్రీ అండ్ యాక్షన్ సీన్స్ ఎరగొట్టేశారు మామ. యాక్చువల్లీ మీకు తెలిసిందే, బాలయ్య బాబు సినిమా అంటే యాక్షన్ చూడాలి గానీ సీన్ లో లాజిక్ కాదని. కొన్ని సీన్స్ లో నాకైతే లాజిక్ మిస్ అయింది అనిపించింది, కానీ సినిమాలో బాలయ్య బాబుకి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి మావా, మీరు చూడాలి థియేటర్ లో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మావా. ఆ ఎలివేషన్ తగ్గట్టుగానే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మాత్రం బాధేశారు మావా. కొన్ని సీన్లలో ఓర్వశీ రోటెలా మాత్రం తన గ్లామర్ షోతో కట్టిపడేస్తుంది మావా. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఫైట్ ఉంటది మావా జంగిల్లో. నేను చెప్పడం కాదు గానీ మీరు చూస్తే విజిల్ వేయకుండా ఉండలేరు మావా. అండ్ సెకండ్ హాఫ్ లో ఠాకూర్ ఇంటి దగ్గర వచ్చే ఫైట్ సీన్ కూడా అలాగే ఉంటది మామ. అంతే కదా, బాలయ్య బాబు ఫైట్స్ అంటేనే ఒక రేంజ్ అంతే. అండ్ సెకండ్ హాఫ్ లో వింటేజ్ బాలయ్య వాటర్ తెప్పియడానికి చంబల్ వెళ్తారు. ఆ చంబల్ వెళ్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ మాత్రం, అదే బీజిఎం మాత్రం ఠాగూర్ సినిమాలో చిన్నగా 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 ఆ సాంగ్ ని మెల్లగా బీజిఎం కొట్టినట్టు అనిపించింది నాకు. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి మామ. కానీ ఓవరాల్ గా మూవీ మొత్తానికి అంటే అక్కడక్కడ కొన్ని షార్ట్స్ నాకు కొద్దిగా సినిమాటిక్ గా అనిపించాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ లో బాబీ డియోల్ కి ఇచ్చిన ఎలివేషన్ బాగుంది మామ. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం నాకు అంతగా ఏమనిపించలేదు, అంటే కొత్తగా ఏమనిపించలేదు, రెగ్యులర్ గానే అనిపించింది, కానీ బానే ఉంది. అండ్ ఆల్సో సినిమా స్టోరీ లైన్ కూడా రెగ్యులర్ గానే అనిపించింది, అంటే ప్రజలకు కష్టం వస్తే హీరో వచ్చి కాపాడడం. ఓవరాల్ గా సినిమా కోసం చెప్పాలంటే బాగుంది, చూడొచ్చు మావా సినిమానైతే. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.